అందరికీ నమస్కారం అండి. తిరుమల తిరుపతి దేవాలయానికి వెళ్ళిన వారు తప్పనిసరిగా తలనీలాలు ఇస్తూ ఉంటారు. అలా తిరుమల వెళ్ళిన వారు తలనీలాలు ఎందుకు ఇస్తారు? మహిళలు తలనీలాలు ఇవ్వవచ్చా? ఇవ్వకూడదా? మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడి దర్శనానికి వెళ్ళిన భక్తులు తప్పకుండా స్వామివారికి తలనీలాలు సమర్పిస్తారు. అయితే వడ్డికాసుల వాడికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు? అసలు ఇందులో ఉన్న భక్తిపూర్వకమైన మర్మం ఏంటి? స్త్రీలు శ్రీవారికి తలనీలాలు సమర్పించవచ్చా? సమర్పించకూడదా? మొదలైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. భక్తుల పాలిట కొంగు బంగారంగా, కోరిన కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవంగా, ఆపదముక్కుల వాడిగా, ఏడుకొండల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి రోజుకు వేల మంది భక్తులు వెళ్తుంటారు. అలా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు చాలామంది స్వామివారికి ముందు తలనీలాలు సమర్పించి తరువాత దర్శనం చేసుకుంటారు. అయితే స్వామివారికి తలనీలాలు ఎందుకు ఇస్తారు అన్న విషయము చాలా కొద్ది మందికే తెలిసి ఉంటుంది. జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందులో నుంచి ఇక తేరుకోలేమనే బాధలో ఉన్నప్పుడు చాలామంది ఆ కష్టం గనక తొలగిపోయినట్లయితే తలనీలాలు సమర్పిస్తామని కోరుకుంటారు. అలా కష్టాల్లో నుంచి బయటపడగానే భక్తి పారవస్యంతో ఏడుకొండల స్వామిని దర్శించి తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటూ వెళ్తారు. తలనీలాలు ఇచ్చే సాంప్రదాయం ఇప్పటిది కాదని, చాలా కాలం నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. తలనీలాలు సమర్పించటానికి వెనుక అనేక కారణాలు ఉన్నట్లు పురాణాల్లో చెప్పబడింది. నీలాద్రి కొండ మీద క్రూర జంతువుల సంచారం చాలా ఎక్కువగా ఉండటం వలన తనకు చాలా ఇబ్బందిగా ఉందని నీలాదేవి శ్రీనివాసుడికి మొరపెట్టుకుందట. అప్పుడు స్వామివారు నీలాద్రి మీద క్రూర జంతువులను వేటాడి అలసిపోయి ఒక దగ్గర నిద్రపోతూ ఉంటాడు. అలా స్వామివారు నిద్రిస్తున్న సమయంలో ఆయన యొక్క ముగ్ధ మనోహర రూపాన్ని చూస్తున్న నీలాదేవికి స్వామివారి నుదుటపైన ఒక ప్రదేశంలో వెంట్రుకలు లేకపోవటం గమనిస్తుంది. అంత అందమైన స్వామివారికి వెంట్రుకలు లేకపోవటం ఏమిటి అని నీలాదేవి బాధపడుతూ తన వెంట్రుకలు తీసి స్వామివారి నుదుటన అతికిస్తుందట. నిద్ర నుంచి మేల్కొన్న శ్రీవారు నీలాదేవి నొసటపై కారుతున్న రక్తాన్ని చూసి విషయమంతా గ్రహిస్తారు. ఆమె భక్తికి మెచ్చి సంతోషంగా నీలాదేవికి ఒక వరం ఇస్తాడట. ఇక నుంచి తిరుమల కొండకు వచ్చే భక్తులు తమ తలనీలాలు సమర్పిస్తారని, అలా సమర్పించిన తలనీలాలు మొత్తం నీలాదేవికే చెందుతాయని చెప్పటంతో నీలాదేవి చాలా సంతోషిస్తుందట. వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారమ్మను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకు ఒక వరం ఇచ్చాడట. తిరుమల కొండ మీదికి జుట్టుతో వచ్చేవాళ్ళు నా భక్తులని, నా దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళేటప్పుడు ఎవరైతే గుండుతో వెళ్తుంటారో వాళ్ళు నీ భక్తులని చెప్పారట. అదే ఆనవాయితీ భక్తులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. శ్రీనివాసునికి తలనీలాలే మొక్కుబడిగా ఎందుకు ఇస్తారంటే, మనిషి తెలిసి తెలియక చేసే పాపాలన్నీ కూడా జుట్టును ఆశ్రయించి ఉంటాయి. అందుకే స్వామివారి సన్నిధిలో మొక్కుబడిగా తలనీలాలు ఇస్తే చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని శాస్త్రవచనము. సాధారణంగా మహిళలు పురుషుల అందంలో ప్రధాన పాత్ర శిరోజాలదే. అందమైన జుట్టు ఉందని గర్వంతో అహంకారంతో ఉండేవారికి ఆపద సమయంలో కనువిప్పు కలిగించటం కోసమే ఆపదలు తీరాక మొక్కుబడిగా తలనీలాలు స్వామికి ఇస్తారని పురాణాల్లో చెప్పబడింది. స్వామివారికి మొదటిసారి తలనీలాలు ఇచ్చింది నీలాదేవి కాబట్టి మహిళలు కూడా స్వామివారికి నిరభ్యంతరంగా తలనీలాలు సమర్పించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.